4,000 పింఛన్ 4,000 రూపాయలు నెలకు 4,000 రూపాయలు పింఛన్ తీసుకుంటాను పాలుతుందా ఏమనుకున్నావు పిల్లలు అనిపించేకు నేనంటే అనిపోయి గుడ్లేడేస్తుంది ఒకసారి అనిపించు చూడరా చెప్తాను మరి తీసుకుంటే తప్పేముంది బాబా అంటేని మీ అమ్మని పాలమ్మంటేని మీ అమ్మ పాలమ్మని కాదు గొలిగే కానా ఏ పాలనుకున్నా ఏ పాలు సాలో పోసి గుట్లో పెట్టొచ్చాను కదా ఆ పాలు ఇవ్వడానికి ఏంటి అవును బాబా రామని పాలేటి బావా తెలీదు ఏం పాలు తెలుసా గేదె పోల మేక పోల పాలంటే చెప్పంటారా కొల్లికి బాల్కి తింటాను నిద్ర మాకు నా కొల్లిగే కానా నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఏంటి కొల్లు అయితే పిల్లపిల్లగా ఉంటది తాగేసాను అయినా కానీ కొలిగే కానా కొలుగున్నా నేను కొలుగున్నా సారీ బా బావా అయినా కానీ నువ్వు నా జీవితంలోకి రాకముందు నేను నీ జీవితంలో రాకముందు నేను చాలా శృంగారంగా ఉండేదాన్ని బావా ఎలా ఉండేదాన్ని చాలా శృంగారంగానే అంటే ఎలా ఉండేదాన్ని ఎవరితో అనుకున్నా కానీ ఎవరితో అనుకున్నా రమేష్ గారితో హాయ్ బాబు ఇంకా రమేష్ గారు ఈయన బావా అసలు ఎలా ఉండేదని అనుకున్నావు చాలా శృంగారంగా బావా బావా సిలుకు సీరాలు బెల్ట్ ఉందంట రమేష్ గారి దగ్గర బెల్ట్ వేసి చెప్తాను బావా సిలుకు సీరాలు సిలుకు సీరాలు నీకే దానేరా సిలుకు సీరాలు నీకే దానేరా బావా ఎక్కడికే కింద తొక్కేస్తాను గోల్లిగే బాబు వద్దులే ఎక్కడేం మాట్లాడుతున్నా పాడు మాటలు మరి నిన్ను చేసుకున్నాక నా జీవితంలో చేసావనుకున్నా బావా బావా సిరిగిన సీరలే రాట రాసినావు బావా మందిలో మాయాలో తిరమాలో బామరారా దొరుకుతున్నవాడు ఏ మాట ఏ మాట 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 మాటి మాటి మాట మాట మందలో 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 నజరమ్మో డిజే డిజే రమేష్ గారి నజరమ్మో 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 నరకలగమ్మ బోలిన్నలో బోడనీదివమ్మ ఇంకా ఎలా ఉండిద్దని అనుకున్న కొలిగే కానా అప్పుడు నాగరాజు గారితో అప్పుడు అత్తుల్లో ఉండేదాన్ని నేను అప్పుడు ఆయన రెండోవాడు నువ్వు మూడోవాడు కొలిగే కానా పుష్పమేస్కారం చేసుకున్నాను ఆయన రెండోవాడు నువ్వు మూడోవాడివి నంబర్ 3 నాగరాజు గారితో ఎలా ఉండేదని అనుకున్నా మేడామి పిల్లు బావా మేడామి పిల్లు బావా దయచేసి అలా ఊపక బావా
అలాగే కానీ ఉపయోగంకో ఎక్కడెక్కడ తిరుగుతున్న తెల్ల కుక్కలు అవును అది రాళ్ళ కింద అంటదనుకో కోడిగుడ్డు ఎత్తిపోయి గొలిగే కానా 2 కుక్కలు ఓపుకు దాసి బావా మేడామిత్తుల్లో